guys, welcome back to the channel. మళ్ళీ నేను కొత్త వీడియో వచ్చేసాను మా టాలెంట్ గేమ్. ఓకే, నేనైతే మళ్ళా 1 బ్లాక్ స్కై బ్లాక్లో అయితే వచ్చేసాను. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ ఎందుకు చేయలేదంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అందుకని వాటిని సాల్వ్ చేసేప్పటికి ఒక 1 వీక్ అట్లా పడింది. అందుకని సారీ చేసి చాలా రోజుల నుంచి పోస్ట్ చేయలేదు కాబట్టి నేను ఇప్పటి నుంచి మళ్ళా ముందలా పోస్ట్ చేసేవాడిని అట్లా పోస్ట్ చేస్తాను. ఇంకా ఓకే, ఇప్పుడు మనకి వచ్చేది శాండ్ విలేజ్. శాండ్ విలేజ్ అంటే శాండ్ భయము. నేనైతే ఒక ఆఫ్లైన్లో వర్క్ చేసి కొత్త భయంకి అయితే వచ్చేసాను. దీని పేరు ఏంటంటే శాండ్ విలేజ్. శాండ్ భయం అనొచ్చు, కొంతమంది శాండ్ విలేజ్ అంటారు. నేనైతే నాకు అట్లానే ఇష్టము. సో ఈ వీడియోకి ఇంతే గైస్, ఇంకెక్కువ ఏం చేయాలనుకోవట్లేదు. చూసారు కదా, నేనైతే ఇల్లు అయితే కట్టేసుకున్నాను. ఇంకా మొత్తం కంప్లీట్ చేయలేదు, చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు కంప్లీట్ చేసాక వస్తాను. ఓకే, నేనైతే వచ్చేసాను. చూడండి గైస్, ఫస్ట్ అయితే పైన ఈ డిజైన్ అయితే పెట్టాను. ఈ డిజైన్ బాగుందో లేదో చెప్పండి గైస్. మళ్ళీ సెకండ్ ఫ్లోర్ పెట్టాలి లేదో చెప్పండి, పెడతాను నేను. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, చెస్టులు ఇంకా ఫర్నెస్, క్రాఫ్టింగ్ టేబుల్ మన దగ్గర ఉండేవి అన్నీ పెట్టేశాను. చూడండి, అంత లోపల ఇవన్నీ పెరిగిపోయాయి. సో కోస్తాను నేను గేస్. మళ్ళీ వీటికి పెద్దది కడతాను గేస్, చాలా చిన్నది ఉంది వీళ్ళకి. ఫస్ట్ ఇవైతే పెంచేద్దాం. ఇవి కూడా ఉన్నాయి, ఫార్మ్ కూడా అక్కడికి తెద్దాం అనుకుంటున్నాను. లోపల కాదు, ఇంకో సపరేట్ ఇక్కడ కొట్టి బయటకు తీసుకెళ్ళి అక్కడ పెడతాను, బాగుంటుంది అప్పుడు. ఓకే, ఇప్పుడైతే నేను వెళ్ళి అవన్నీ పగలు కొడతాను, 3 సైడ్ని. సో ఇక్కడ ఒకటి పెట్టేయాలి. ఓకే గైస్, ఇదైతే పెద్దదే వచ్చింది. మనకైతే ప్రాబ్లం ఏంటంటే వుడ్ దొరకట్లేదు, కాబుల్ స్టోన్ దొరకట్లేదు. అందుకని మనకి బిల్డింగ్కి కావాల్సిన మెటీరియల్స్ దొరకట్లేదు. బిల్డింగ్కి కావాల్సినవన్నీ వుడ్ ఇంకా కాబుల్ స్టోన్ గైస్ మేజర్గా. అది ఒక్క బిల్డింగ్లో ఎక్కడైనా వాడతారు ఒక్కసారైనా, వుడ్ లేకపోతే కాబుల్ స్టోను. ఓకే, ఇవన్నీ కొట్టేద్దాం. అందుకని వాటిలన్నిటికీ ఫామ్ కట్టుకున్నాను. ఇది ఇంకా ఇంతే కాదులేండి గైస్, నేను ఇంకా చాలా చేస్తాను. మనము దీంట్లో ఎండ్ అయితే బీట్ చేయాలి ఎందునైతే. దీంట్లో ఇంకా చాలా ఉంటాయి గైస్, ఇదొక్కటే కాదు, చాలా భయమ్స్ అంటే ఉంటాయి. ఒక 8-10 భయమ్స్ ఉంటాయి. మళ్ళీ కొత్త కూడా వచ్చాయి కదా, ఆవిడని చూపిస్తాను ఇప్పుడు. ఓకే, మీరైతే చూడొచ్చు, ఇవన్నీ ఇవే. అంటే స్టార్టింగ్లో ఒక బుక్ లాగా బ్రోచర్ ఉంటుంది కదా, దాంట్లో చూడండి 15 అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ప్లేన్స్ కేవ్ అయితే అయిపోయాయి మనకి. ప్లేన్స్లో అయితే ఓక్ చెట్లు, ప్లేన్స్లో అయితే ట్రీస్, బ్యాంబూస్ అవన్నీ స్టార్టింగ్లో వచ్చేస్తాయి. కేవ్లో అయితే మాప్స్ వస్తాయి, ఓర్స్ అన్నీ వస్తాయి, మళ్ళీ చాలా ఓర్స్ వస్తాయి. దీనివల్ల మనకి ఇప్పుడు డైమండ్ ఆర్మర్ చేసుకోవడానికి కూడా వచ్చాయి. మళ్ళీ డెజర్ట్లో శాండ్ దొరుకుతుంది, క్యాక్టస్ వస్తుంది, శాండ్ స్టోన్ దొరుకుతుంది, చాలా దొరుకుతాయి. మళ్ళీ సవానాలో ఎక్కువ దొరకవు. సవానాలో ఒక స్పాన్ అయితే 6
క్రోకోడిలాస్ అయితే స్పాన్ అవుతాయి సవానాలో. అక్కడ సవానాలు దొరికేది అకేషియా వుడ్ ఒకటే. మళ్ళీ లష్ కేవ్లో ఇదైతే కొత్తదంటే లష్ కేవ్లో మనకు చాలా యాక్సలోటల్స్ దొరుకుతాయి. మెయిన్గా యాక్సలోటల్స్, గ్లోబెర్రీస్ చాలా దొరుకుతాయి. జంగుల్లో అయితే కుకీస్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది, అది దొరుకుతుంది. జంగుల్ వుడ్ దొరుకుతుంది, అవన్నీ దొరుకుతాయి. స్నోయి అయితే స్ప్రూస్ దొరుకుతుంది, స్నో వస్తుంది. మళ్ళీ ఓషన్లో అయితే ఫిష్, వాటర్ అయితే ఎక్కువ వస్తుంది గైస్. ఓషన్లో అయితే వాటర్ వస్తుంది ఖచ్చితంగా. ఫిష్లు వస్తాయి, చాలా వస్తాయి. మళ్ళీ డీప్ డార్క్ అయితే నాకు కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఎక్కువ తెలీదు. లష్ కేవ్, మ్యాంగ్రూవ్ అయితే తెలుసు, డీప్ డార్క్ అయితే నాకు తెలీదు. కానీ నేను ఏమనుకున్నా అంటే డీప్ డార్క్లో వార్డెన్ స్పాన్ గైస్. ఖచ్చితంగా వార్డెన్ స్పాన్ అయితే మన బ్రతికి అయిపోయింది. డార్క్ ఫారెస్ట్ దీంట్లో కూడా ఎక్కువ దొరకవు, కానీ మష్రూమ్స్ దొరుకుతాయి. మష్రూమ్స్, డార్క్ వుడ్ చాలా ఎక్కువ దొరుకుతాయి. మిగతా మష్రూమ్ ఐలాండ్లో అవి ఉంటాయి కవ్స్, మష్రూమ్ ఐలాండ్ కవ్స్. అవి ఒక్క దొరికితే మనకి ఇన్ఫినిట్ హెల్త్ సోర్స్ దొరికేస్తుంది. దాంట్లో చాలా వస్తాయి. బ్రౌన్ మష్రూమ్ 3, రెడ్ మష్రూమ్, మళ్ళా శాండ్ చాలా వస్తుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉండేవి. నెదర్లో అయితే చాలా వస్తాయి. నెదర్లో ఏమొస్తాయి అనుకుంటున్నా అంటే పిగ్లిన్స్, హాగ్లిన్స్ అలాంటివి. మళ్ళీ నెదర్ యాక్ వస్తుంది, ఇవి గోల్డ్ పీసులు వస్తుంది, క్వార్ట్స్ వస్తుంది, చాలా వస్తాయి. మళ్ళీ ఇందులో ఎండర్ డ్రాగన్ అప్పుడు పోర్టల్ అవి ఓపెన్ అవుతుంది. నెదర్కి ఏంటో తెలియదు నాకు. ఎందుకైతే పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ లోపల వెళ్తే ఎండ్ భయంకి అయితే వస్తాము. అప్పుడు ఎండర్ డ్రాగన్ చంపేయాలి. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ఫినిటీ అంటే ఇంకా మనం మైండ్ చేస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి. సో మన గోల్ అయితే ఇన్ఫినిటీకి చేరుకోదాం. ఇన్ఫినిటీ చేరుకున్నాక ఇంకా ఎక్కువ ఏముండదు. మనమైతే ఇది ఇన్ఫినిటీ చేరుకున్నాక మామూలు వరల్డ్ లాగా అయిపోతుంది మొత్తము. మనం మొత్తం ఎక్స్పాండ్ చేసేసుకుంటాము. యానిమల్స్ అవన్నీ ఉంటారు, చాలా అయితే ఇన్ఫినిటీకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా మనం టార్బైన్లోనే ఉన్నాము డెసర్ట్లో. ఇంకా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అయితే ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా పడుతుంది. ఇదేం గైస్, ఇదైతే నేను లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు చూడలేదు. వదిలేను గైస్, ఇదైతే ఎత్తుకుంటాను ఊరికనే. చూడండి గైస్, ఇదంతా నేను చూపించాను. 1 బ్లాక్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఐలాండ్లోనే. చూడండి టైగా, మనం ఇక్కడ కింద పడిపోతే ఏం కాదులేండి. టైగా ఉంది, ఎదుగుంది గైస్. ఇది ఎంత అనుకుంటా, అదే ఎండింగ్. ఏం గైస్ ఇదా స్టార్టింగ్ నుంచి చూద్దాము. ఓకే, స్టార్టింగ్ ఎక్కడ దొరకట్లేదు. సర్లేం గైస్, స్టార్టింగ్లో అయితే ఇదేంటో మ్యాంగ్రూవ్ ఇది ఇట్లా చూపిస్తారు. వీటి లోపల ఉండేవి దాంట్లోకి వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ మ్యాంగ్రూవ్, ఇప్పుడు దీంట్లో ఉండేవి దాంట్లో కూడా వస్తాయి. మళ్ళీ ఇది ఉంది కదా దీంట్లో, ఇది మ్యాంగ్రూవే గైస్. ఇదేంది, ఓకే నెక్స్ట్ వద్దులేనేసి ఎవరు కాలి. ఓకే ఇదేంది అన్మీట్ గైస్. కొన్ని ఉన్నాయి గైస్, కొన్ని ఉన్నాయి. సో ఇది ఈ నెదర్లో ఉండేవి వస్తాయి. నెదర్లో నేను చెప్పిన కన్నా చాలా ఉన్నాయి. అవును గైస్, బ్లేస్ స్పాన్ అవుతాయి గైస్. గ్యాస్లు హాగ్లిన్లు మర్చిపోయాయి గైస్. ఆల్మోస్ట్ లావా అయితే స్పాన్ అవుతుంది. లావా ఇవన్నీ స్పాన్ అవుతాయి. ఎందులో అయితే ఎండ్ భయమే ఉంటుంది అనుకుంటా. అదిగోండి ఎండ్ పోర్టల్ ఉంది కదా,
కానీ అక్కడికి అయితే వెళ్ళలేము మనము. ఓకే ఓకే ఈ వీడియోకి ఇంతే. హ్యాపీ హోలీ గేస్. నేనైతే ఇది చాలా రోజుల తర్వాతే పంపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి నాకు, అందుకనే ఇన్ని రోజుల తర్వాత చేశాను. కానీ అప్పుడు హ్యాపీ హోలీ చెప్పలేదు కదా, ఈరోజు అయితే హ్యాపీ హోలీ గేస్ అందరికీ. ఓకే ఈ వీడియోకి ఇంతే. హోప్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. పీస్.